యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ధైర్యముతో దేవుని కృపాసనం యొద్దకు మనం చేరే కృపా దేవుడు మనకిచ్చాడు. సమయోచితమైన సహాయం కొరకు, అదే సహాయమైన నీ కుటుంబంలో వస్తున్నటువంటి శోధనల, రోగాల, బలహీనతల, ఆర్థిక ఇబ్బందుల, నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితుల, అది ఏదైనాను సరే, నీవు సమయోచితమైన దేవుని సహాయం కొరకు రాగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించి నీకు విడుదలనిచ్చేవాడు. ఈరోజే ఆయన కృపాసనీయం యొద్దకు రా. నువ్వు ఏ చోటికి వెళ్ళినా సహాయం దొరుకుట అసాధ్యం. యేసు ప్రభువారు నిశ్చయముగా నీ పట్ల అద్భుతాన్ని జరిగించి ఆయన కృప మీ అందరికీ కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ సహాయం కొరకు వారు ఎదురు చూస్తున్నారు, ఆ సహాయము మీరు వెంటనే వారి కుటుంబంలో జరుగునట్లుగా మీరు ద్వారాలు తెరవండి. ప్రతి సమస్యను పరిష్కరించండి. మాకున్న ధైర్యం మీ కృప మమ్మల్ని ఆవరిస్తుంది, నడిపిస్తుంది, బలపరుస్తుంది. మీ అత్యధికమైన కృపతో మా ప్రియ సహోదరి సహోదరులను దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.